సాగుతోన్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుని సహకారం కోరాడు. ఆ జీవి మకర ధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుందని నీటిలో పడ్డ స్వేదవిందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణుండనవ్వేడనుంది కన్వేడు కందోడు కన్వచ్చి పట్టాభిషేకంపు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామసునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి